ఒక ధనిక వర్తకుడికి ఒక కుమారుడుండేవాడు. వాడి చుట్టూ పనికిమాలిన స్నేహితులు చేరారు. ఇది గ్రహించి తండ్రి తన కొడుకును అడ్డమైన వాళ్లతోనూ స్నేహం చేయవద్దని చాలాసార్లు హెచ్చరించాడు. కానీ కొడుకుకు తన కపట స్నేహితుల మీద ఎంతో నమ్మకం. అందుచేత వాడు తండ్రి మాటలు వినిపించుకోలేదు. కొన్నాళ్లకు వర్తకుడు తన కొడుకు గుణపాఠం నేర్పదలిచి వాడితో, నాయనా, మనం వర్తకం మీద దూర ప్రయాణం పోవలసి వస్తుంది. మన రత్నాలు ఎవరి దగ్గర దాస్తే బావుంటుంది అన్నాడు. కొడుకు తన ఆప్తమిత్రుడి పేరు చెప్పాడు. తండ్రి అనుమతితో వాడు రత్నాల పెట్టెను తన మిత్రుడి వద్ద ఉంచాడు. కొన్నాళ్లయ్యాక తండ్రి కొడుకులు వ్యాపారం ముగించుకొని తిరిగి వచ్చారు. కొడుకు రత్నాల పెట్టెను తీసుకురావటానికి తన మిత్రుడి వద్దకు వెళ్లి కోపంగా తిరిగి వచ్చి, మీరు చేసిన అవమానానికి నా మిత్రుడు ఎంతో బాధపడుతున్నాడు. మనం ఇచ్చిన పెట్టెలో అన్ని రాళ్లుట అన్నాడు. తండ్రి నవ్వి, ఆ పెట్టెలో ఏమున్నది నీ మిత్రుడికి ఎందుకు చూడవలసి వచ్చింది? నిజంగా రత్నాలే ఉంటే ఏం చేసి ఉండేవాడో గ్రహించలేదు. నేను నా మిత్రుడి వద్ద ఒక రత్నాల పెట్టెను దాచాను, వెళ్లి తీసుకురా అన్నాడు. కొడుకు వెళ్లి తండ్రి మిత్రుడి వద్ద నుండి రత్నాల పెట్టెను తెచ్చాడు. తెరిచి చూస్తే అందులోనూ రాళ్లే ఉన్నాయి. మంచి మిత్రుడు ఎలా ప్రవర్తిస్తాడో కొడుకు అర్థమైంది.